దేవునికి మహిమ కలుగునుగా. నిజమే, ఇమ్మానుయేల్ గారు చెప్పినట్టు బైబిల్ చదివినప్పుడు శ్రద్ధగా చదవకపోతే ఉండను అనే మాట వచ్చాయి. నువ్వు కప్పు నేల మీదే ఉంటాడు. మంచిది. మరి కారణం కూడా చెప్పాలి మీకు. పోయిన జూన్ 20వ తారీఖున నేను నడకుదురులో ఒక సహోదరి హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆపరేషన్ చేయించుకున్నట్టే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అలా భర్త గారికి గంట సేపు వాక్యం చెప్పాను. ఎన్న బాబోయ్ అన్నవాడికి చెప్పాను, బలవంతంగా విన్నారు. మళ్ళీ ఒకసారి రండి అన్నారు. సంతోషం. ఆ తర్వాత నేను శ్రీని గారు కుటుంబాన్ని పరామర్శించి, అక్కడ పైన అద్దుకుంటున్నారు వారు. ఈ శాంతరత్న గారు ఇల్లు కట్టుకుంటున్నారు వేముల వాళ్ళు. వారు ఇల్లు పడగొట్టుకున్నారు. పునాది డిజైన్ కోసం అని రమ్మంటే ఆ పునాది ఏమో సరిగ్గా మట్టి తీయలేదు, పునాది కనబట్టలేదు. అప్పుడు శుభ్రం చేస్తే కానీ పనావద పాస్టర్ గారు ఉన్నాడు, మేస్త్రి గారు, చెయ్యండి అమ్మా నేను వెళ్ళిపోతాను అని చెప్పి కూర్చున్నాను. ఇలా జారబడి ఇంకెందుకు ఇక్కడ కూర్చోవటం, వెళ్ళిపోతే మంచిది కదా అని పొద్దుపోతుందమ్మా. ఆ పావు ఎక్కువ 7 లేకపోతే 6:40 అయింది. బయలుదేరి మరి ఇంకెక్కడి నుంచి జరగవలసిన విషయానికి కర్త ఒక ఆయన ఉన్నారు. అన్నిటికీ కర్త దేవుడు అనుకోండి. ఆయన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దానియేలు గారు వేదిక మీదకి రండి, దయచేసి రండి సార్. పిలవకుండా వెళ్ళకూడదు, పిలిస్తే రాకుండా ఉండకూడదు. నేను అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బండి కొంచెం స్పీడ్ వెళ్తాను. ఆ విశ్వాసులు ఒప్పుకుంటారు, పాస్టర్ గారు ముందే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ ఆ రోజు నేను బయలుదేరింది వేముల వాళ్ళే కనుక, పొద్దుపోయింది కనుక అంత స్పీడ్ వెళ్ళడానికి లేదు. వేములవాడ సెంటర్ నుంచి బయలుదేరాను. ఒక పర్లాంగ్లో వీళ్ళ చర్చ్ ఉంది, ఈ పాస్టర్ గారి చర్చ్. చిన్నప్పుడు వీరి కుటుంబం మమ్మల్ని బట్టి, మా అత్తయ్య గారిని బట్టి దేవుడు నమ్ముకున్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారికి షెడ్యూలే ఉండేవి కదా, ఇప్పుడు పాస్టర్ గారి ఆయన వేముల వాళ్ళు పరిచయం చేస్తున్నారు. నేను పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నాను. పడిపోవడానికి కారణం ఏంటంటే 3 మనుషులు, 2 బాగా తాగారు, ఒకడు గవరగా తాగాడు. 3 కలిసి ఈ గవరగా తాగినోడేమో డ్రైవింగ్ ఇచ్చి ఉంటారు, వెనకాల 2 కూర్చున్నారు. నన్ను గుద్దేసి ఒకడు పారిపోయాడని తెలిసింది. అది కూడా ఆ పాస్టర్ గారు చెప్పారు, నాకు తెలియదు. నేను రైట్లోనే వెళ్తున్నాను, రాంగ్లో వెళ్ళలేదు. నా చెయ్యి దెబ్బ మీకు అర్థమవుతుంది, రైట్లో వెళ్తున్నట్టు. కింద పడిపోతే తలకు గాయమైంది, ముఖం అంతా చెక్కేసింది. అవసరం లేదు, మైకి పట్టుకోగలుగుతున్నాను. ఆ తర్వాత ఇదివరకు డిసెంబర్ 20వ తారీఖున తగిలిన దెబ్బకు ఎముకలు కదిలిని, అవి మళ్ళా కొంచెం రిపీట్ అయినాయి. అదే బాధ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు బాధ ఏంటంటే ఇలా పడుకోవడానికి చెయ్యొద్దు, ఇలా పడుకోవడానికి ఎముకలొద్దు. వాటి చెల్లిన బాధ. వాళ్ళు 60-70 స్పీడ్లో పల్సర్ బండి వేసుకొచ్చి రాంగ్లో వచ్చి నన్ను కొట్టారు. ఏంటి ఇలా మీదకి వచ్చేస్తున్నారు, ఇట్లా కావాలని కొట్టేస్తున్నారా అనుకున్నాను. నేను అనుకునేటప్పటికీ అంత అయిపోయింది. అక్కడ స్పీడ్ లేదు బండి, ఎందుకంటే ఆ వాకాడ సెంటర్ దాటితే కానీ స్పీడ్ అవను బండి. అది కూడా చీకటి. ఇంకా స్పీడ్కి వెళ్తే నేను మిగలకపోదునేమో నాకు తెలియదు. బిలో 40-35 పార్టీ ఉండొచ్చులేండి, అది పరిస్థితి. ఇక ఎవరు లేరు అక్కడ. ఎవరో ఒక ఆయన ఈ రోజు వరకు తెలియలేదు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేయాలని అనిపించింది. మరి మీకు తెలిసారా? ఆయనకి తెలియలేదు. అపరిచితుడు ఎవరో మరి లింగితో ఉన్నారు అంతే. బనేన్ ఉందా? బనేన్ ఉన్నట్టు
ఒక కర్రోడు తీసుకుని 2 తగలించి వాళ్ళని, ఎవరు రమ్మిది, పారిపోతారా, ఎంతమంది చంపేస్తారు ఇలా మీరు అని కొట్టాడు. కొట్టి బండి తాళం తీసేయగలలే. ఆ తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు. దేవుడే అని నేను అన్నగానే దేవుడు పంపించాడేమో ఆయన. మరి నేను నా బండి తాళం ఇంజిన్ తిరిగేస్తుంది, అది పడిపోయి నా బండి ఇంజిన్ తిరుగుతుంది, నా తాళం కట్టండి అని చెప్పాను. నా బండిలో డిక్కీలో వాటర్ ఉంది, కాస్త మంచినీళ్ళు పోయిందంటే తెచ్చిపోసారు. తాగొద్దు, బుర్ర దెబ్బలేగింది, తాగొద్దు అన్నారు. బుర్ర దెబ్బలేగితే దాహంతో ముందు చచ్చిపోయేలా ఉన్నాను. నాకు మంచినీళ్ళు పోయిండేయా బాబు అంటే అప్పుడు వేడి నీళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటాయి కనుక ఇచ్చారు, తాగాను. ఆ తర్వాత ఇక్కడ తగిలిన దెబ్బకి ముఖం అంతా బ్లడ్. నేను అన్నాను, వీళ్ళు లేదని అబద్ధం ఆడతారు బ్రదర్, మీరు కొంచెం నన్ను ఫోటో తీయండి అన్నాను. ఈయన ఏం చేశారంటే ఫోటో తీసి గ్రూపులో పెట్టారు. ఆ గ్రూపులో మొట్టమొదటిగా ఎవరు చూశారంటే ముత్తేశ్వరయ్య గారు చూశారు, విక్టర్ సామెలయ్య. ఎక్కడ చెప్పాలంటే పెద్దయ్య గారికి చెప్పేశారు, అటు ఔరంగాబాద్ కూడా చెప్పేశారు. అది గ్రూప్ అని నేను పెట్టలేదు, నేను మనకు ఫోటో తీసుకుంటే మంచిది కదా, ఎందుకనే మంచిది. చాలామందికి తెలిసింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ రాత్రే సన్ రైజ్లో జాయిన్ చేశారు నన్ను. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నన్ను దర్శించడానికి వచ్చింది పెద్దయ్య గారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఆయన కడుపులో ఉన్న ప్రేమ కొలతలతో నేను చెప్పలేను. ప్రార్థన చేసి వెళ్ళారు. ఇక ఆ తర్వాత నిన్న కాదు మొన్నటి వరకు జనం వస్తూనే ఉన్నారు. అందులో స్నేహితులు, బంధువులు, సంఘపెట్టులు, సేవకులు. అటు పెద్దాడ ఫెలోషిప్ వారు, నేలపిల్లి సంఘపెట్టులు, మా అయ్య గారి కుటుంబం, మా బావగారి కుటుంబం వస్తూనే ఉన్నారు. ఎవరు వచ్చినా పాస్టర్ గారు ఒకటే మాట ప్రార్థన చేశారు, మునుపటి కంటే అధికమైన మేలు చేయి ప్రభు అని ప్రార్థన చేశాను. ఆ మాట నన్ను చాలా వరకు బలపరిచింది. నేను చెప్పినట్టుగా అందరూ అదే మాట చెప్తున్నా అనుకున్నా. కరోనా టైంలో హాస్పిటల్లో ఉంటే ఈయనే ఏమని ఫోన్ చేశారంటే, అయ్యగారు మీకు ఇంకా దేవుని పని ఉంది, క్షేమంగా ఇంటికి వస్తారని చేసిన ఆయన అదే మాట అందరూ సేవకులు చేశారు. ఇక పడిపోయిన వ్యక్తిని లేవదీయాలనుకుంటున్నారు చాలామంది. లేవడానికి నాకు స్కోప్ లేదు, ఏదో అయిపోయింది, బుర్ర గుండేదో అయిపోయింది, లేవలేకపోతున్నాను అన్నా. ఇలా అన్నాను, నోటితో ఏం చెప్పలేక. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఉండండి మీరు కంగారు పడుతుందని చాలామంది జనం చేరారు. చేరి ఇప్పుడు కొంచెం చెయ్యి ఇచ్చాను, లేవదీసి బలమే పడుకోబెట్టాను. నా డౌట్ ఏంటంటే, నేను రైట్లో పడుకున్నాను, వెళ్ళి లెఫ్ట్లో ప్రయాణం చేస్తున్నాను, రైట్లో ఎందుకు పడుకున్నానో కూర్చున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ తర్వాత వాళ్ళని అడిగితే చెప్పారు, అయ్యా మీరు పడిపోవడం కరెక్ట్లోనే పడ్డారు, ఈ ఏపు బల్ల లేక ఆ ఏపు తీసుకెళ్ళి కూర్చోబెట్టాం, అంతే తేడా. పడిపోవడంలో ఏదో రాయి ఇక్కడ గుచ్చిపోయింది, కుట్లు పడ్డాయి కొద్దిగా. ఆ రాయి కంట్లో కూర్చుంటే నేను ఒంటి కన్నోడిని ఇంకోటానికి నా చెయ్యి ఒకటే తగిలింది. అది బైక్ అయితే కాళ్ళు 2 ఇరిగిపోవాలి, స్కూటీ కనుక యమహా కనుక ఎదర భాగం స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ 2 పార్ట్లు పైకి లేచిపోయినాయి, ఇంకా బాగోలేదు, బండి సెట్లోనే ఉంది, పార్ట్లు దొరకట్లేదు. ఆ పరిస్థితుల్లో ఆ బండి అలా పాడైంది, నేను ఇలా పాడయ్యాను. ఎవరో వచ్చన్నారు, మీకు ఇక్కడ దగ్గర ఎవరైనా ఉన్నారా కావాల్సిన వాళ్ళు అన్నారు. మా మావయ్య గారు ఎక్కడో లోపలికి వెళ్ళాలి, ముసలైన చెప్తే కంగారు పడతారు. ఈ పక్కన పాస్టర్ గారు ఉన్నారండి అన్నాను. లేచి నిలబడండి బాబు దానియల్ గారు, ఆయనే ఈయన. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయన్ని సన్మానించాలని ఆలోచన వస్తే ఇక్కడ ఉన్న దైవజనులకు ఎవరికి సన్మానం అంటే ఇష్టం ఉండదు. ఆయన ఒక్కడికే చేయడం నాకు ఇష్టం లేదు.
అందుకని ఆ కార్యక్రమం విరమించుకున్నాను. ఆయన ఒక మంచి సమరయుడు. అర్థమిచ్చేలాగే ఈ పిక్చర్ ఇక్కడ వేయడం జరిగింది. ఆయన వచ్చి ఎవరో పాస్టర్ గారట, మీకు తెలుసంట, పడిపోయారంటే ఎవరో పాస్టర్ గారని వచ్చారంట. ఆయన హై బాబు అయ్యగారు మీరా అని కంగారు పడిపోయి పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలు ఇద్దరు ఆయన పిల్లలే. ఫస్ట్ ఎయిడ్, నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఐటమ్స్ ఉంటాయి. ఆయన కూడా ఫస్ట్ ఎయిడ్ ఐటమ్స్ పట్టుకొచ్చి తుడిసి ఇలా కట్టుకట్టి అంబులెన్స్ ఫోన్ చేయను అయ్యగారు అన్నారు. ఏమవుతుంది, నేను అంబులెన్స్లో ఉంటే నా జబ్బు పెరిగిపోద్ది, అందుకని అంబులెన్స్ వద్దు, మా సొంత కారు ఉంది, ఫోన్ చేయండి, అబ్బాయిలు వస్తారన్నారు. వచ్చారు. ఊరికే గంటలో సన్ రైజ్లో ఉన్నాం. ఆ సన్ రైజ్ డాక్టర్ గారిని మేము డైరెక్ట్ కలవలేదు, కానీ బృందావనంలో బిక్కిని శ్రీనివాస్ గారిని, రాజరత్నం ఉన్నాడు. ఎక్కడ రాజరత్నం ఉన్నాడా? మా మేనల్లుడు, ఆయనకి బాగా పరిచయం. అప్పుడు మావయ్య గారు అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు, మీరు కేసు రాస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో కేసు రాస్తా, మీ వైద్యం పట్టించుకోరు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని ఆయనే తీసుకెళ్ళారు. నేను అన్నాను, రే బాబు అది పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అయితే నన్ను ఐసీలో పెట్టేస్తారు, ఎన్ని రోజులు పెడతారో, ఎంత బిల్లు కట్టాలో, అదంతా సాధ్యమయ్యే పని కాదు అన్నాను. నాకు ఆయన ఫ్రెండ్ అండి మావయ్య గారు, నేను చూసుకుంటాను అని చెప్పి, ఆవిడ మా మావయ్య గారు దీనికోసం భయపడుతున్నారు మరి అన్నారు. నేను చూసుకుంటాను రాజు, ఆయన ఐసీలో పెట్టినా ఉంచాలా ఆయన మాట ఇచ్చారు. ఆయన అంటే ఆయన హాస్పిటల్లో కేసు రాయడానికి అవకాశం లేదు. సన్ రైజ్లో కేసు రాశారు. ఎస్ఐ గారు వచ్చి ఏం జరిగింది బాబు చెప్పండి అన్నారు. హాస్పిటల్లో నర్సు దగ్గర నుంచి డాక్టర్ వరకు అందరూ కలిసి ఎన్ని గంటలకు పడిపోయారు, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఏ బండి మీద వెళ్తున్నారు, మీ పేరేంటి, మీరు ఏం చదువుకున్నారు, ఇదే గొడవ. నాకు అర్థమైంది, ఈ బుర్రగా దెబ్బతగిలింది కదా, ఇది ఏదో మైండ్ కొంచెం తేడాగానే వచ్చిందేమో అని. ఇక్కడ పదే పదే అదే ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకు ఇలాగేస్తున్నారు నాకు అర్థం అవ్వలేదు. తర్వాత గ్రహించుకున్న కొంచెం బాగుపడ్డారు. ఆయన అన్నారు, మీ మావయ్య గారికి 15 రోజుల వరకు తల తిరుగుద్ది, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా గెడబెట్టకూడదు, బయట ఒక వ్యక్తి ఉండాలి అన్నారు. బాత్రూమ్కి అవసరమైతే మనిషి కూడా వెళ్ళవలసి ఉంటుంది అన్నారు. ఎట్లా సాధ్యం అది ఊహించగలమా? చాలా ఇబ్బంది. నేను ఇంకా అలాంటి పరిస్థితి రాణించుకోలేదు. కానీ ఆ 2 పర్యాయాలు ఈ వాటర్ లాంగ్ బాడీ ఉంటుంది కదా, ట్యాబ్, ఆ బాడీ పట్టుకుంటేనే కానీ కిందకు దొల్లిపోతాను అనే పరిస్థితి వచ్చింది. 2 సార్లు. ఆ తర్వాత ఒక 20 రోజుల వరకు ఈ బిల్డింగ్ ఊగినట్టు, నన్ను ఎవరో గెట్టుతున్నట్టు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి. ఆయన డాక్టర్ గారితో చాలా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన ఎన్ఎస్ రామరాజు గారి దగ్గర 8 సంవత్సరాలు సర్వీస్ చేశారండి. ఆయన అమలాపురంలో కూడా పనిచేశారు. ఆయన మంచి డాక్టర్ గారు, అన్ని వైద్యాలు ఆయనే చేస్తారు, అవసరమైతే బయటికి పంపిస్తారు, ఎవరినో తీసుకొస్తారన్నారు. ఊరికే 36 గంటల్లో హాస్పిటల్ నుంచి బయట తీసుకొచ్చేసారు. ఎలాగానే క్యాజువాలిటీలో మాత్రం ఏసీలో పెట్టారు. తర్వాత వేరే రూమ్ ఇచ్చారు. 36 గంటల్లో బయటకు వచ్చేసాను. కానీ వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరుగుతూ ఉంది. ఇక బాధలన్నీ చాలా వరకు తగ్గినట్టే, తలదరగడం కూడా తగ్గింది. ఈవేళే ఆఖరి బిళ్ళ, ఈ బిళ్ళను చూసి ఫోటో పెట్టాను అనుకోకుండా ఇప్పుడు స్టిప్ పట్టుకొస్తే చూశాను. వీటితో మీకు ఇవి సరిపోతాయండి మందులు అన్నారు డాక్టర్ గారు. ఆ స్టిప్ తీసి బాబు ఇది ఆఖరి బిళ్ళ అయినా అని చెప్పాను. ఆయన షుగర్ బిళ్ళ, బీపీ బిళ్ళ సచ్చిందాక వేయాలనుకోండి, అది పరిస్థితి. ఆ రకంగా మరి నా పిల్లలు నా కొరకు చేసిన సేవ నేను వర్ణించలేను. నా ఆశ ఏంటంటే పిల్లలతో సేవ చేయించుకోకూడదని. కానీ తప్పని పరిస్థితుల్లో చేయబట్టుకులాగా తీయాలి, చేయబట్టుకుని పడుకోబెట్టాలి. ఇప్పుడు కాదులేండి, గతించిపోయిన 20 రోజుల్లో
ఇప్పటికి 58 రోజులు అయింది. వాళ్ళకి షర్ట్ వేయాలి, ప్యాంట్ వేయాలి, ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాను. ఒకటి మాత్రం మర్చిపోలేదు, ఈ చిటింగ్ నెయిల్ పైన కట్ అయింది. ఇక్కడ ఎవరు ఉండొద్దు, బయటకు వెళ్ళిపోండి అన్నారు. నా పేడాలు పైన అయిపోయినాయి. అంతకుముందు గాయాలతో బాధపడ్డారు. ఈవేళ మళ్ళీ చేతికి ఏదో చేస్తారు. ఎవరు ఉండొద్దు అంటున్నారు. మా పాప అక్కడే ఉంది. నువ్వు కూడా వెళ్ళిపోమా అన్నారు డాక్టర్ గారు. నేను స్టాఫ్ అండి. స్టాఫా అయితే ఉండమ్మా అన్నారు. ఆ అమ్మాయి ఏడుపు, నేను బాధ. నలుగురు ఆడవాళ్ళు ఏలు పట్టుకున్నప్పుడు ఏలు గట్టిగా బలగంత ఉందో ఏలు ఊడొస్తుందో అన్నట్టు వాగుతున్నారు. బాబాయ్ లేదో అమ్మాయి లేదో సిమెంట్ కొట్టేశారు. ఏమో యవనస్తులకు, షుగర్ లేని వాళ్ళకి, బీపీ లేని వాళ్ళకి వైద్యం చేయించడం కానీ సులువే. కానీ ఈ ఏజు పెరిగిన తర్వాత, అదే సమయంలో షుగర్ బీపీ ఉన్న తర్వాత ఈ సిమెంట్ కట్లు గట్రా అంటే అంత సులువైన వైద్యం ఏం కాదు. అందుకే జాగ్రత్తలు అందరూ చెప్తున్నారు. నేను దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా మీకు జాగ్రత్తలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఆ కట్ వేసిన తర్వాత 20 రోజులకి వెళితే మాకు డౌట్ వచ్చింది. ఆ కట్ వేసిన డాక్టర్ గారు వేరే డాక్టర్ గారు. వాళ్ళు కొంచెం బాధ్యతగా చేసినట్టు నాకు అనిపించలేదు వహించి. అప్పుడు గుడారిగుంట ఎవరో ఆయన పేరు మర్చిపోయాను, మంచి డాక్టర్ గారు, ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఉమాశంకర్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అది కూడా రాజరత్నం గారి ద్వారానే వెళ్ళాను. వెళితే ఆయన ఏం చెప్పారంటే, కట్టేస్తారు కదా పాస్టర్ గారు, ఇంక మీరేం దీనేం కలపొద్దు, 20 రోజులు పోయిన తర్వాత వెంటనే. మళ్ళీ 20 రోజులు పోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. ఫోటో తీసి చిన్న తేడా ఉన్నా పర్వాలేదండి, ఎక్సర్సైజ్ చేయమన్నారు. అది అక్కడ దాకా వచ్చింది వైద్యం. ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఆ 2 ఏళ్ళు పడేలాగా చేతి మీద మీరందరూ ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, నాకు వైద్యం చేసిన డాక్టర్ గారు నా మైండ్లో గుర్తుపట్టగలిగాను. ఆయన కొంచెం నా దృష్టిలో పడ్డారు. ఆయన ఇలాంటి డాక్టర్ దగ్గరికి నేను ఎప్పుడు వైద్యానికి రాలేదు. ఈయన పరిచయం చేయడానికి ఈ దెబ్బ నాకు తగిలిందేమో అనుకుని, ఆయన పిలుద్దామా అని మా మేనని అడిగితే అన్నాడు, అలాంటిది ఏముండదు, నన్ను మామయ్య గారు వస్తారన్నారు. అయితే పిలుద్దామా అని అనుకుంటే పిలిచేసాడు. ఈయన రావాలి. ఆయనకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కేసులే కేసులు. అద్దె హాస్పిటల్లో కేసులు. మరి సొంత హాస్పిటల్లో మరి ఎలా ఉంటుందో తెలీదు. ఆయన చేసే వైద్యం అద్దె హాస్పిటల్, సొంత హాస్పిటల్ కంటే చాలా బాగుంటుంది. ఆయన బాగు చేయించుకున్నారు. ఆ డాక్టర్ గారిని రమ్మని వస్తే వస్తారన్నారు. కాసేపట్లో వస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మా బావగారు ఎప్పుడు ఫోన్ చేయడంలో నెంబర్ 1 మనిషి. అనేక సార్లు ఎలా ఉందమ్మని, ఎలా ఉంది అని ఫోన్ చేసి ప్రార్థన చేసి నన్ను ఎంతో ఆదరించారు. వారికి నేను ఇవ్వలేను, కానీ వారికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి మనిషి నాకంటే యోగ్యంగా ఉండాలని మంచి ఆలోచనతో ఆయన ఎప్పుడు ఉంటారు. కనుక ఆయనే కాదు, మిగిలిన సేవకులందరూ, ఫెలోషిప్ వారు, కరప ఫెలోషిప్ వారు, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు, ఆ కార్యవర్గం, పెద్దాడ సహవాసంలో మరికొందరు నాయకులు, అలాగే రాజబాబాయ్ గారు, వీరందరికీ కూడా తెలిసిన వెంటనే అందరూ నాకు ఏం చెప్పారంటే, పెద్దయ్య గారు మీ గురించి చెప్పారండి, మాకు ప్రార్థన చేయమని. ఎలా ఉన్నారని అడిగారు. మన వర్కర్స్ మీటింగ్కి వెళ్తే, ఈ దరిద్రుడు పెద్దయ్య గారి దృష్టిలో ఉన్నాడా అనుకున్నాను. అలాగే మా ఆత్మీయ తండ్రి గారి కుమారులు 2-3 సార్లు వచ్చారు. వారి సంఘ బిడ్డలను 2-3 సార్లు ఆటోల్లో పంపించారు. ఈవేళ రారు అనుకున్న వాళ్ళు కూడా వచ్చినట్టు నాకు అర్థమవుతుంది.
మరి ఉప్పు వేసినా పప్పు వేసినా మాట్లాడకుండా తినేసిపోండి, ముందు లెక్క ప్రకారంగా తేడాగా ఉంది కనుక. అలాగని నేనేం తక్కువ చేయలేండి, కంగారు పడకండి. నేను ఎప్పుడు చేసినా కాస్త మిగిలినలాగే చేస్తాను. మీ అందరి యొక్క ఆదరణ, మీ అందరి యొక్క ప్రేమ, అదేవిధంగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోకుండా మీ చేతులతో ఎంతో కొంత వస్తువు కానుకో నా చేతులు పెట్టారు. ప్రతిఫలంగా నేనేమి ఇవ్వలేనేమో కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అటు సేవకుల కొరకు కానీ, ఇటు విశ్వాస బిడ్డలకు కానీ. మా బంధువులు కూడా అట్లాగే వచ్చి నన్ను ఎంతో ఆదరించారు, బలపరిచారు. ఒక్క 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను అనుకున్న టైం పావుగంట ఉంది, కానీ ఇంకా ముందే ముగించే ప్రయత్నం చేస్తాను. నేను ఆ రోజు ఎవరికో బాగోకపోతే ఒక 1000 రూపాయలు చేతులు పెట్టి మీరు మందులు తీసుకోండి అన్నాను. మంచిది, బాగానే ఉంది. సువార్త వినను అన్న వాళ్ళకి 1 గంట సువార్త చెప్పాను, అది బాగానే ఉంది. నేను ఎక్కడో స్థలం ప్లాన్ ఇవ్వమంటే ఆ పని మీద వెళ్ళాను. ఇందులో ఏది ₹1 ఆశించి కాదు. నేను చేసిన పనికి ఇదా ప్రతిఫలం ప్రభువా అని శుభోచ్చరిక దేవుడిని అడగడం జరిగింది. దీని ప్రతిఫలం ఇంకా నీకు కనబడదన్నాడు దేవుడు. దీని ప్రతిఫలం మీరందరూ ఈ స్థలానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడమే. ఎందుకంటే నేను ఏదైనా కూటమి పెట్టాలంటే ఏదో సంఘంతో సరిపెట్టేసుకుంటాను. మరి మీరందరూ రావాలంటే అమ్మాయికో అబ్బాయికో ఏదో కార్యక్రమం జరగాలి. ఇది దైవ కార్యక్రమం కనుక, ఇది దేవుడు చేసిన కార్యం కనుక మీ అందరినీ పిలవడానికి, దేవునికి మహిమ రావడానికి ఇది జరిగింది. ఈ మా పాప డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే, అమ్మా ఏళ్ళు దగ్గర రావట్లేదు, తెలుస్తున్న ఆర్థోపెడిక్ ఎవరు ఉన్నారా అని అడిగాను. అమ్మాయి అంది మీకు నయమే నాన్నగారు అంది. అదేంటన్నాను, నాతో పనిచేస్తున్నాడండి ఆయన, పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళి డ్యూటీ చేసి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. అమలాపురం గడియారం స్తంభం దగ్గర 2 కుర్రలు తాగి వచ్చి కొట్టేశారు. స్పాట్లో బుర్ర బదులైపోయి చచ్చిపోయాడు. పిల్లలు అనాథలైపోయారు అంది. అది విన్న తర్వాత నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతునో దేవా, నీకేమి అర్పింతునో. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతునో దేవా, నీకేమి అర్పింతునో. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతి నీకే. హల్లెలూయా యేసునాథా. నాకిక ఆశలు లేవనుకొనగా, ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను. నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలులు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాస్త నచ్చిపోయారు, ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, నేను వింటానే ఉన్నాను. అందులో నేను ఒక్కడిని కదా. నన్ను ఈరోజు సజీవంగా నిలబెట్టిన, ఇదిగో భూమి మీద ఆ సమరయుడు కారణం, పరలోకమందున్న ఈ మంచి సమరయుడు కారణం. మీ అందరి ప్రార్థనలే,
నన్ను ఇలాగా కాపాడినవి. నేను ఎవరు చెప్పకుండా చెప్పేయాలని ఉంది నాకు, కానీ మర్యాదగా ఉండదు, గౌరవం కూడా ఉండదు, ఊడిపోద్దు. కార్యక్రమం 1 గంటన్నర ముగించాలనుకుంటున్నాను. సేవకులకి 3 నిమిషాలు ఇస్తారు. వాళ్ళ గ్రీటింగ్ కానీ చెప్పడం, అంతకంటే కృతజ్ఞత మాటలు కానీ ఆదరణ మాటలు కానీ ఏవో ఒకటి నన్ను బలపరిచే మాటలు చెప్పాలని, అంతకుమించి ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. చివరిలో పెద్దయ్య గారులు ఇద్దరికీ సమయాన్ని ఇస్తాం. మరి మీరందరూ నేను ఏమైనా మర్చిపోయినామనుకున్న మామిడి పరిగెడు గుర్తు మీ అందరూ మాతో ఏకీవించాలి. అలాగే ఇందాక చెప్పాను విక్టర్ సామ్యలయ్య గారికి, ఆయనే అందరికీ తెలియజేశారు. ఆయన మావయ్య గారిని ఎవరైనా కొట్టేశారా లేకపోతే అది యాక్సిడెంటా మాకు అర్థం కావట్లేదు, దానం అని చేశారట. అది తెలియగానే వాళ్ళు చాలా బాధపడ్డారని, మా దానం కూడా ఏడుస్తూ కూర్చున్నాడని మా బావగారు చెప్తే విన్నాను. కొంతమంది ప్రేమ పై కనబడదు, లోపల ఉండదు. అందులో నేను ఒకడిని. మీ అందరికీ వందనొస్తుంది, కృతజ్ఞుడి. చాలామంది నన్ను చూడకొద్దామని అంటే నేనే రావద్దన్నాను. నాకు ఈ సూత్రం మా బావగారు చెప్పారు, అబ్బాయి ఎవరైనా ఒక కార్యక్రమానికి వస్తే ఒక రోజు పని చూసుకుంటారు, రాను పోను ఛార్జీలు చూసుకుంటారు, ఇంత ఖర్చుతో కూడిన పని అన్నప్పుడు వెనక తీస్తారయ్యా అని ఎప్పుడో చెప్పారు. అందుచేత నేను ఏం చెప్పానంటే ఫోటోలో పెట్టాను, చదివే ఉంటారన్నమాట. దయచేసి ఎవరు రావద్దు, ఔరంగాబాద్ వారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాను. రావద్దన్నప్పటికీ వచ్చిన వాళ్ళు ఈరోజు ఉన్నారు. మరి రావద్దున్నందుకు మన్నించండి. ఈ వంట చేసే ఆయనతో అన్నాను, వంట పనులు చేసే ఆడవాళ్ళతో అన్నాను, ఇంకెన్నాళ్ళో బాధ పెట్టలేమో, నా కోసం ఇంకో మీటింగ్ జరుగుద్ది అన్నాను. అదేటండి అయ్యారు అలాగంటున్నారండి. అది అంతే మరి. ఎందుకంటే కనుక ఘనంగా నేను ఇంకో కార్యక్రమం ఏమీ చేయలేనని చెప్పాను. దేవుని స్తోత్రం. యాక్చువల్గా చెప్పాలంటే లేట్ అయ్యింది మీటింగు. ఇంకా పెద్దల కాడే ఈ మీటింగ్ కాకుండా ఇంకో మీటింగ్ అవ్వాలి. అది దేవుని కృప. మీ అందరి ప్రార్థనలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవజనులు నా కొరకు ఎవరెవరు ఈ రకంగా ప్రార్థనలు చేశారో వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. విక్టర్ సామ్యలయ్య గారిని, సమయంలో చక్కటి దేవుడు చేసిన మేలు మరవలేనిది, మర్చిపోనిది. నిజంగా ఇంత పెద్ద కూటమికి గల కారణం చిన్న ప్రమాదం. వివాహాలు కూడా చేయడం ఎంత ఘనంగా దేవుని ఘనపరచడంలో మరి దైవజనులు యోసేపు గారు వెనక తీయని చెయ్యి దేవుణ్ణి స్తుతించడంలో, కృతజ్ఞతలు చెప్పడంలో, దేవుని ప్రేమించు వారికి అనగైన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలు కొరకే జరుగుతున్నవి. దైవ సన్నిధిలో మరి చాలామంది దైవజనులు స్థలం మంది ఉన్నారు కనుక ఈ సమయంలో ముక్తేశ్వరుడు సేవ చేస్తున్న దైవజనులు డేవిడ్ విల్సన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి. అలాగే విక్టర్ సామ్యల్ గారిని, అలాగే చంద్రలాక్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు డేవిడ్ విల్సన్ గారిని కూడా, ఇరువురిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అమలాపురం నుంచి మన మధ్యకు వచ్చిన దైవజనులు ప్రభు కుమార్ గారు ఉన్నారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దానం గారు వెనకాల కూర్చున్నారు, నాకు నచ్చలేదు తమ్ముడు, దయచేసి సేవకుల కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చుంటే మంచిదని భావిస్తున్నాను. దయచేసి సీనియర్ దైవజనులు ఐఎఫ్బిసి పిలుపు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, మరి అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలియదు. యేసేపు గారికి అన్ని విషయాలు తెలుసు కనుక చెప్పిన ప్రకారంగా దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు అధ్యక్షులుగా ఉన్నప్పుడు జానత్ గారి మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కుర్రోడికి బైకు, పాస్టర్ గారికి మైకు చాలా ప్రమాదం అనే మాట. కనుక ఏది ఏమైనా మరి సమయాన్ని మనం దృష్టిలో పెంచుకొని మరి కార్యక్రమానికి మనం మరి కూడి వచ్చిన మనము సందర్భాన్ని బట్టి ఒక 3 నిమిషాలు మించకుండా క్లుప్త మరి దైవసనుల ఆదరణ మాటలు లేక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో సీనియర్ దైవజనులు
స్టీవెన్ బాబు గారు ఉన్నారు, దయచేసి మరి విద్యా సంస్థల అధినేత, దయచేసి వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు దయస్. అలాగనే మన మధ్య కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాల్ ప్రసాద్ గారు ఉన్నారు, వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి రావాల్సిందిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచుదాం. దేవుడి కార్యక్రమాన్ని మరింత ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లుగా మరి దేవుడు తన దాసుల పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి ఎంతో కృతజ్ఞతకి గుడికి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించటం ఇది దేవుని చిత్తమని పౌలు భక్తులు తెలియపరిచిన మాటను బట్టి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మన మధ్య దైవజనులు కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు సత్యప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు, వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మాది అధ్యక్షుడు పాల్ ప్రసాద్ గారు దయచేసి, సత్యప్రసాద్ గారు దయచేసి, మాది అధ్యక్షులు కనుక ఎక్స్ ప్రెసిడెంట్ గారు దయచేసి క్షమించి. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి